బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న వెంకట రెడీమేడ్ షాపులో ప్రమాదం కలకలం రేపింది. ఆలయం ఎదురుగా ఉన్న వెంకట రెడీమేడ్ షాపులో నుంచి భారీగా పొగ వెలువడుతుంది. దుకాణం లోపల మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. షాప్ మూసి ఉండడంతో స్థానికులు, వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు. ఏలూరు జిల్లా ఆర్ఆర్పేట వెంకటేష్ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న వెంకట్ రెడీమేడ్ షాపులో ప్రమాదం కలకలం రేపింది. ఆలయం ఎదురుగా ఉన్న వెంకట్ రెడీమేడ్ షాపులో నుంచి భారీగా పొగ వెలువడింది. దుకాణం లోపల మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. షాప్ మూసి ఉండడంతో స్థానికులు, వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంజయ్, చెప్పండి. ఈరోజు ఉదయం ఏలూరు ఆర్ఆర్పేటలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్న ఒక బట్టల షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు రావడం జరిగింది. అయితే ఈ బట్టల షాపు రాత్రి 10 గంటల సమయంలో మూసివేసి యజమాని వెళ్ళిపోవడంతో ఈ రోజు ఉదయం ఇలాగా ఒక్కసారిగా మంటలు రావటం, ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారంతా భయభ్రాంతులకు గురయ్యి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది ఇటు 2 టౌన్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే షాపు షట్టర్లను పగలకొట్టి ఫైర్ సిబ్బంది చాలా కష్టపడి పగలకొట్టి అందులో ఉన్న మంటలను అదుపు చేయడం కొంత ఇబ్బందికరంగా ఏర్పడింది. అయితే బట్టలో ఉండటంతో ఆ మంటలు ఒక్కసారిగా వ్యాపించడం, అది బయటికి రావటం చూస్తే కనుక ఫైర్ సిబ్బంది కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. ఏదైనా సరే కష్టపడి ఫైర్ సిబ్బంది మాత్రం ఈ మంటలు నష్టం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే షాప్ యజమాని ఘటనా స్థలానికి చేరుకుని ఎలా జరిగింది ఏంటని చెప్పి అక్కడ ఉన్న పోలీసు మన ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఆ విషయాన్ని పరిశీలించారు. అయితే షాప్ యజమాని వివరాలు తెలుసుగా అయితే ఉదయం రాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు మేము మెయిన్లు కూడా ఆపేసి వెళ్ళడం జరిగింది. అయితే ఇది ఎలా జరిగింది అనేది కూడా మాకు తెలియని అంత చెప్పిన ఇదిగా ఉందని చెప్పి ఇటు యజమాని కూడా చెప్పారు. అయితే ఫైర్ సిబ్బంది మాత్రం ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి ఎండలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉండడంతో ఈ షాపు కూడా హీట్ ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి అంటున్నారు. హరి. రైట్. థ్యాంక్ యూ సంజయ్ కుమార్.